నమస్తే అండి. నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డాబా స్టైల్ ఆలు బూనా మసాలా. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మరి దీనికోసం ప్రత్యేకంగా మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. చాలామంది ఫేవరెట్ డిష్లో ఒకటి ఆలు. దీంతో ఎన్ని వెరైటీలు చేసినా అందరూ ఇష్టంగా తినేస్తారండి. ఇక పిల్లలకైతే దీంతో చేసిన వంటకాలు ఎంతో ఇష్టము. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారు, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఏమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి ఉంచుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్లో రావాలి చూడండి. ఇది వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వాటిని కూడా వేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. మరో మాటలో చెప్పుకోవాలంటే పచ్చివాసన పోయేదాకా వీటిని వేయించాలి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించి పొడి కొట్టి ఉండాలండి. ఈ పొడిని 1/2 టీ స్పూన్ వేసి వీటన్నింటినీ చక్కగా వేయించాలండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 2 పండిన టమోటాలు ప్యూరీ చేసి ఆ టమోటా ప్యూరీ కూడా ఇలా వేసేసేయాలి. వీటిని వేసిన తర్వాత ఆయిల్లో వేయించాలండి. ఎంతవరకు అంటే ఇలా వేయించడం వలన ఆయిల్ కాస్త పైకి తేలాలండి. అప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయని అర్థము. ఇప్పుడు చిలికిన మంచి గడ్డ పెరుగును 1 కప్పు వేసేయాలి. పెరుగు ఇప్పుడు ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి. పుల్ల పెరుగు అయితే బాగుండదు. పెరుగులో ఈ మసాలాలన్నింటినీ ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, మసాలాలన్నీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు అడుగంటకుండా మరోసారి ఇంత కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వాటర్ వేసుకుందామండి. పెరుగు వేసాం కదండి, అదే కప్పుతో 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మరోసారి మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఈ లోపల స్టవ్ మీద మరో ప్యాన్ ఉంచుకునేసి దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీరి వీటిని కూడా వేసేసేయాలి. ఇవి రెండింటిని కాసేపు అలా వేయించుకోవాలి. ఎంతవరకు అంటే ముక్కలు కాస్త మెత్తబడితే చాలు. ఇప్పుడు ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఉల్లిపాయలతో పాటు వేయించాలి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, చాలా త్వరగా మగ్గిపోయినాయి. వీటిని మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక 4 ఆలుని ఉడికించి పొట్టు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా రెడీగా ఉంచుకున్న ఆలును ఉల్లిపాయలతో పాటు వేయించాలి. వేసేసి మొత్తం అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. కసూరి మెతిని ఇలా 2 అరచేతుల మధ్య ఇలా రబ్ చేసి దీన్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి కాస్త గరం మసాలా వేసుకోవాలండి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇదివరకు అక్కడ కర్రీలో వేసామండి, కాస్త చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కాస్త మెత్తబడాలండి, అందుకని ఇలా కలుపుకోవాలి. ఆలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మిగతా ముక్కలు ఒక్కటి మెత్తగా అయితే చాలండి. ఈ లోపల ఈ మసాలా అంతా ఉడికిపోయింది చూడండి. పైన ఆయిల్ కూడా తేలింది కదా. మీరు ఎన్నో వెరైటీలు ట్రై చేసి ఉంటారు, కానీ ఒక్కసారి సరికొత్త రుచితో ఈ వెరైటీ రెసిపీ అదేనండి, ఆలు బూనా మసాలా. ఆలు బూనా అంటే ఆలును ఆయిల్లో వేయించడము. ఇలా వెరైటీగా ట్రై చేయండి. మసాలాలన్నీ ఈ ఆలుకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. మరో 5 నిమిషాల పాటు దీనిలో ఇలాగే ఉడికించుకోవాలండి. మూత ఉంచేసి ఉడకనిచ్చేద్దాము. ఆల్రెడీ ఆయిల్లో వేయించిన ఆలుని ఇలా మసాలాలో ఉడకడం వల్ల మసాలా అంతా ఆలుకు చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
అంతే అండి, డాబా స్టైల్ ఆలూ బూనా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ పరోటాలోకి అద్దిరిపోతుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.